హాయ్, దిస్ ఇస్ సిఎస్పి ఫ్రమ్ కామారెడ్డి. సీత పయనం పేరెంత అందంగా ఉందో సినిమా అంతకన్నా అందంగా ఉంది. కె విశ్వనాథ్ స్వాతి ముత్యం లాగా చాలా అందంగా ఉంది. ఇక దర్శకుడు మన యాక్షన్ కింగ్ అర్జున్ గురించి చెప్పాలంటే పేర్లోనే యాక్షన్ కింగ్, కానీ మరీ ఇంత ఫ్యామిలీ డ్రామా కథ ఎలా రాసిండో ఏమో. అసలు కె విశ్వనాథ్కు శిష్యుని లెక్క రాసిండు. అంత బాగుంది సినిమా. ఎలాంటి మౌత్ టాక్ లేకుండా రిలీజ్ అయింది సినిమా. ఇది ప్యూర్ తెలుగు సినిమా. చాలామంది పొరబడతారు. యాక్షన్ కింగ్ మన అర్జున్ గారి కూతురు ఐశ్వర్య అర్జున్ ఇంట్రడక్షన్ చేస్తుండే ఇది కన్నడ సినిమానా తమిళ సినిమానా అనుకుంటారు. కానీ యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ పర్ఫార్మెన్స్ క్వీన్ లాగా చేసింది. ఎమోషనల్గా కానీ, డైలాగ్ పరంగా కానీ, డ్యాన్స్ పరంగా కానీ, ఏదో కూతురు ఇంట్రడక్షన్ చేయాలనే విధంగా కాకుండా పర్ఫెక్ట్ కథ, పర్ఫెక్ట్ సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన అనే ఫీలింగ్ వచ్చింది. ఇక యాజ్ యూజువల్ మరి ప్రకాష్ రాజు శతమానం భవతి తర్వాత మళ్ళీ అలాంటి పాత్రలో ఒదిగిపోయి నటించిండు. తను మళ్ళీ తిరిగి జనాలకు నచ్చుతాడు, అంత బాగా చేసిండు. మన సత్యరాజు రాజారాణి క్యారెక్టర్ను తిరిగి గుర్తు చేస్తాడు, అంత బాగుంది తండ్రి పాత్ర. ఇక ఇంట్లో కేవలం క్యామియో చేసిన అర్జున్, ధ్రువ్ సజ్జా. ఏదో సినిమా కూతురు సినిమా మేనల్లుడు అనేది వచ్చి కామ్య చేసినట్టు ఉన్నది. సినిమాకు కథకు అవసరం ఉన్న ప్లేస్లోనే వాళ్ళు వస్తారు. ఎంత బాగుందంటే సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. దయచేసి ప్రతి ఒక్కరు కుటుంబ సపరివార సమేతంగా చూడాల్సిన సినిమా. అంత మంచి సినిమా, అంత బాగుంది. ఇక అనురూప్ సంగీతం మాత్రం సినిమాకి చాలా 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 ప్లస్ పాయింట్. అసలు సీతా పయనం పేరు ఎంత అందంగా ఉంది. సినిమా చూస్తున్నంతసేపు అందులో మన పాత్రలే కదిలినట్టుగా, మన కళ్ళ ముందే జరుగుతున్నట్టుగా అంతా మంచిగా ఉంటుంది. ఇక హీరో పాత్ర వచ్చేసి కిచ్చా సుదీప్కి ఏదో రిలేషన్ అనుకుంటా, కొంచెం ఫేస్ అయితే అలాగే ఉంది. ఎందుకో విశ్వక్సేని సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నాడో నాకు తెలియదు, కానీ మంచి ఒక సినిమా పోయింది. యాజ్ యూజువల్ ఏ కారణాలు మనకు తెలియదు, కానీ హీరోయిజం కొంచెం తక్కువ ఉంటుంది, ఆ విషయంలో తప్పకుండా తెలియదు. కానీ ఒక మంచి సినిమా మాత్రం విశ్వక్సేని ఖాతా నుంచి వెళ్ళిపోయిందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ నటన పరంగా అందరు బాగా చేశారు, అందరు బాగున్నారు. మెయిన్ హీరోయిన్కి ఫోకస్ అనుకుంటారు, దర్శకుడు తండ్రి కాబట్టి కాదు. హీరో వేలా కూడా బాగుంది, క్యారెక్టరైజేషన్ అన్నీ బాగున్నాయి, మంచి వాతావరణం ఆహ్లాదకంగా ఉంది. సినిమా చాలా 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 బాగుంది. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకి వెళ్ళండి, మీకు కూడా నచ్చుతుంది. మీకు నచ్చకపోతే వీడియో చూసిన తర్వాత నాకు తిడుతూ కామెంట్ చేయండి. నాకు నచ్చలేదని చెప్పి తిడుతూ కామెంట్ చేయండి, నేను ఒప్పుకుంటాను. కానీ అంత గ్యారంటీకి ఇస్తున్నాను. చాలా మంచి సినిమా. చాలా రోజులకు ఒక పూర్తి మంచి సినిమా చూసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కామెంట్ తెలియజేయండి.